హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు లెర్న్ విత్ సంధ్య. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చేయబోతున్నానండి. ఈ కర్రీలో మనం ఎటువంటి మసాలాలు వాడటం లేదు. రైస్లోకి చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా అనిపించిన రెండోసారి మళ్ళీ వేసుకొని మరీ తింటారండి. చాలా ఈజీ అండ్ టేస్టీ కర్రీ. సో ఈరోజు నేను వంకాయ టొమాటో కర్రీ చేయబోతున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వంకాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఈ కర్రీ కోసం నేను 1/2 kg వరకు వంకాయలు తీసుకున్నానండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. వంకాయలని ముక్కలుగా కట్ చేసుకుని వెంటనే నీళ్ళల్లో వేసుకోవాలండి, లేకపోతే వాటి రంగు మారుతుంది. అలాగే 5 మీడియం టొమాటోలను కూడా తీసుకున్నాను. ఒక మీడియం సైజ్డ్ ఉల్లిపాయ, 2 నుంచి 3 పచ్చిమిర్చీలు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టీ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాస్త కాగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 క్లోవ్స్ వెల్లుల్లి, 1/2 నిమిషం పాటు వేగించాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, కూరకి సరిపడా ఉప్పు అన్నీ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయలని నూనెలో వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం, 1 గ్లాసు మంచినీళ్ళు వేసానండి. కూర ఒకసారి కలుపుకొని తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వంకాయలు కాస్త మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మరొకసారి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు కూరని మగ్గించుకోవాలి. మధ్యలో గరిటెతో ఒకసారి కలుపుతూ ఉండాలండి. కూర ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు 1 గ్లాసు పాలు వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇందులో ఉండే నీరంతా కాస్త ఎగిరిపోవాలండి. కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా గిన్నెలో సర్వ్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీ వంకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. వంకాయ టొమాటో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. రైస్లోకి అండ్ చపాతీలోకి కూడా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీని వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యూచర్లో మీరు ఎలాంటి వీడియోస్ని చూడాలనుకుంటున్నారో వాటిని కూడా మీ సజెషన్స్తో పాటు కామెంట్స్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.